ఇప్పుడు విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద అధికార పార్టీ వాళ్ళు పెడుతున్నటువంటి కేసులు గనక చూస్తే ఒక్కోసారి అనిపిస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు గనక దిగిపోయి విపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద అటువంటి కేసులే పెడితే అప్పుడు వీళ్ళ వర్షన్ ఎట్లుంటుంది, వీళ్ళ వాదన ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఏ విధంగా దాన్ని విమర్శిస్తారో అన్నది చూడాలనిపిస్తుంది అప్పుడప్పుడు. అప్పుడు ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, కక్ష, హింస, పోలీస్ రాజ్యం బహుశా అవన్నీ పతాక శీర్షికల్లో రోజు ఎక్కుతూ ఉంటాయేమో. ఇప్పుడు అధికార పార్టీ చేసినట్లే ఒకవేళ విపక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే ప్రతి చిన్నదానికి కేసేనా? తాజాగా ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫైన్, ప్రభుత్వం వైపు నుంచి గుడ్ థింగ్. బట్ ఇదే ప్రభుత్వం నన్ను అవమానాలు పాలు చేసింది, ఇబ్బందులకు గురి చేసింది, కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చనిపోతే అధికార లాంఛనాలు నాకు వద్దు అని ముద్రగడ పద్మనాభం గారు చెప్పారట. ఆయన నిర్ణయాన్ని గౌరవించుకుంటూ ఆ కుటుంబం వద్దు అని చెప్పింది, అధికార లాంఛనాలు వద్దు అని. అక్కడితో ప్రభుత్వం వినాలి, పోలీసులు కూడా వినాలి, ఎందుకంటే అది ఆ కుటుంబ నిర్ణయం కాబట్టి. కానీ ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు ఖననం చేసేటప్పుడు పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ అని చెప్పి గాల్లో కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. అరే, వాళ్ళ కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు ఎలా ఈ పని చేస్తారు, అదే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్లు కదా అని చెప్పి వైసీపీ నేతలు అది కరెక్ట్ కాదు అని చెప్పి అబ్జెక్ట్ చేశారట. దీని మీద ఎవరో ఎస్ఐ కొందరు పోలీసులు ఫిర్యాదులు చేశారని, పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించుకుంటూ ఉంటే అడ్డుపడ్డారని అంబటి రాంబాబు గారితో పాటు మరికొందరు వైసీపీ నేతల మీద కూడా కేసులు పెట్టారు. ఇలా ప్రతి దానికి కేసులు పెట్టుకుంటూ పోయి ప్రతి రాజకీయ విమర్శకు కేసు, ఇలా అంత్యక్రియలప్పుడు కూడా ఆ కుటుంబ గౌరవాన్ని గౌరవించండి, రెస్పెక్ట్ చేయండి అని చెప్పి అడిగితే కూడా కేసు. వాళ్ళు వద్దన్నారు, మరి ఎందుకు పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వాలి? ఒక గౌరవం అన్నది బలవంతం మీద ఎవరైనా ఇస్తారా? గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉండాలి. ఏమో అంటే మేము గౌరవం ఇస్తాం ముద్రగడ గారికి అని చెప్పి పోలీసులు చెప్పారు. బ్రతికున్నప్పుడు ఇవ్వని గౌరవం ఇప్పుడు ఎందుకు, మాకు వద్దు అని ఆ కుటుంబం చెప్పింది. అక్కడితో అది ఎండ్ కార్డు పడాలి. అయినా కూడా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించామని చెప్పి చెప్పుకోవాలని చెప్పి ప్రభుత్వం గార్డ్ ఆఫ్ ఆనర్ పోలీసులు తెప్పించే ప్రయత్నం చేసి దాన్ని అడ్డుకున్నారని మళ్ళీ దాని మీద కేసులు. ఇలా కేసులు పెట్టుకుంటూ అంటే ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలు చేయగలుగుతుందా?